తెలంగాణ సమాజమా ఇప్పుడు మీరు అసలు డ్రామాను మొత్తం ఇక్కడ చూడబోతారు. మీరు ఇక చూడండి, ఇక్కడ ఉన్నటువంటి డ్రామాను మీరు కళ్ళకు అద్దినట్టు ఇప్పుడు మీరు చూసుకొని దీన్ని రేవంత్ రెడ్డి అన్న మనుషులు ఎవరైతే అందరిని మాట్లాడుతుంటారో వాళ్ళు చెప్పాలి. ఇది సెంటర్స్ వైజ్ది మీ తర్వాత చెప్తా, అందరు రోజు చెప్తున్నటువంటిదే. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయేటటువంటి డేటా అనేటటువంటిది ఇవ్వబోతున్నటువంటిది మీరు ఎక్కడ మీరు ఇచ్చినటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటిదే, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి జిఆర్ఎల్ నుంచి తీసినటువంటిదే. చూడండి, మేము చెప్తున్నా, మీరు ఇచ్చినటువంటి జిఆర్ఎల్ను నేను 6 హెడ్స్ కింద డివైడ్ చేసిన, 5 హెడ్స్ కింద ఒకటి ఇమ్మీడియట్గా పక్కన ఉన్నటువంటి 654 మెంబర్స్కు ఒకే రకమైనటువంటి మార్కులు వచ్చినాయి. తర్వాత వాళ్ళ మధ్యలో ఒక్కొక్కరి మధ్యలో ఒకళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే నేనుంటే నా మధ్యలో ఇంకొకరు అయిపోయింది, ఇంకొకళ్ళు వచ్చారు, వారికి అలాంటి 702 మెంబర్స్కి 702 మందికి సేమ్ మార్క్స్ ఆల్మోస్ట్. తర్వాత ఒక ఇద్దరి మధ్యలో ఇద్దరు మిస్ అయినటువంటి వాళ్ళు 64 మందికి మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి చూడండి. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు మిస్ అయింది, 52 మందికి ఎలాంటి మార్కులు వచ్చినాయి చూడండి. ఇమ్మీడియట్గా మళ్ళీ పక్కనే ఉన్నటువంటి కొద్ది మందికి వచ్చినటువంటి వాళ్ళలో కొద్ది మార్కుల తేడా, కొద్ది ర్యాంకులు ఎట్ట తేడా వచ్చినాయి చూడండి. ఇది ఫస్ట్ది ఏంటిదంటే ఇమ్మీడియట్గా పక్కన ఉన్నటువంటి 654 మెంబర్స్కు ఎలాంటి మార్క్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి, హాల్ టికెట్ నెంబర్ మీరు ఇచ్చిన ఇక్కడ కూడా మోసపూరితం కాదు, హాల్ టికెట్ నెంబర్స్ సహా క్లియర్ గా డేటా సంపాదించుకున్నారు. ఇక్కడ 470కి 253, 471కు 253, 306కు 373.5, 307కు చూడండి 375, ఇక్కడ 438కు 439 చూడండి. ఇక్కడ చూడండి 410కి ఎంత, 411. ఇక్కడ చూడండి, మీరు రేవంత్ రెడ్డి మనుషులు మీరు అనుకుంటున్నారేమో రేవంత్ అన్న మీకు వ్యతిరేకం కాదు, తెలంగాణ సమాజానికి వ్యతిరేకం కాదు, మీరు గ్రూప్ 1 నింపుతుంటే మేము అడ్డుపడట్లేము. నీకు తెలుసో తెలియకో అన్యాయం జరిగింది పేపర్ ఎవాల్యుయేషన్లలో, దీనికి కారణాలను ముందు చెప్పిన ఉపోద్ఘాతంగా ఇవి చెప్పండి. ఇది చూడక మేము సేమ్ మార్కులు వచ్చినాయి, ఎట్లా సాధ్యమైంది? నేను తప్పు చెప్తే వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్లోకి వెళ్ళని తీసిన. ఇప్పుడు నీకు ఫస్ట్లో ఇంట్రడక్షన్లో చెప్పినటువంటి ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ మీరు ఇచ్చినటువంటి జిఆర్ఎల్ నుంచే తీసినాం, మీరు ఇచ్చినటువంటి వెబ్ నోట్కి వెళ్ళే చూసినాం, అటెండెన్స్లు అయినా ఏదైనా మీరు ఇచ్చినటువంటి సైట్లకు వెళ్ళి తీసిందే. ఇలా ఏ ఒక్కటి కూడా జనార్దన్ కవిత్వం లేదు, నా గ్రూప్ 1 నిరుద్యోగుల కవిత్వం పైత్యం ఇంత లేదు. ఒకవేళ అట్లా ఉంటే దొరికిపోతారు కదా వీళ్ళు కూడా. చూడక అసలు 049 హాల్ టికెట్ నెంబర్ 360.5, 050 360.5, 132 హాల్ టికెట్ నెంబర్ 406, 133 కూడా 406, 249 328, 250 328, 304 హాల్ టికెట్ నెంబర్ 175.5, 305 కూడా 175, 889 హాల్ టికెట్ నెంబర్ 211.5, సారీ 890 కూడా హాల్ టికెట్ నెంబర్ 890 కూడా 211. సేమ్ ఎట్లా వచ్చినాయి సార్? రేవంత్ రెడ్డి గారు పొరపాటున మీకు సమయం లేదని చెప్పి మీరు పోయి కొంపదీసి ఎవాల్యుయేషన్ చేసి మార్కులు వేసినారా? మీరేమో ఎవాల్యుయేషన్ చేసి మార్కులు వేసినారా? అట్లనే ఉన్నది సార్ పేపరు. ఇది ఇంతవరకు ఎవరు పెట్టలేదు, బ్లాస్టింగ్ ఇది బ్లాస్టింగ్. ఇప్పుడు ఎవాల్యుయేషన్ మీరు తెలంగాణలో, మీరు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ సమాజమా పౌర సమాజం ఆలోచించరు.